హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు మీ భర్తలను వదిలి వెళ్ళిపోవాలి అని ఆలోచన చేశారా? లేదు అంటే ఎప్పుడైనా వెళ్ళిపోయారా? వెళ్ళిపోయినప్పుడు వారి ఫీలింగ్ ఏంటి? మీ పట్ల వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారు? మీరంటే నిజంగా ఇష్టం ఉందా, లేదు అంటే ప్రేమ ఉందా, ఏది లేదా అనేది ఈ వీడియోలో చూద్దాము. ఒక భార్య తన భర్తను వదిలి వెళ్ళిపోవాలి అని ఆలోచించింది. ఒకవేళ నేను వెళ్ళిపోతే నా భర్త ఎలా స్పందిస్తాడు తెలుసుకోవాలని ఒక భార్య చేసినటువంటి పని ఈ వీడియోలో చూద్దాం. దాంతోపాటు వ్లాగ్ కూడా చూసేయండి. హాయ్ అండి అందరికీ, అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. ఈ ఛానల్ ద్వారా మీరు ఎంతో కొంత మోటివేషన్ అవ్వాలన్న ఒకే ఒక ఆలోచనతో ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. నేనైతే ఉదయాన్నే లేచి నా పాటికి నేను ఇంటిలో పనులన్నీ చేసుకుంటూ ఎక్కడొక్కడ సర్దుకుంటూ ఉంటే వీళ్ళు మాత్రం మేముండే ఇంటితో ఏమాత్రం కూడా సంబంధం లేదు అని చెప్పి పక్కనే ఉన్నటువంటి మరొక ఇంటి దగ్గర తండ్రి కూతుళ్ళు మీటింగ్ పెట్టేశారు. వాళ్ళని ఒక్కసారి మీకు చూపిద్దాము అని చెప్పేసి నా పని మధ్యలో ఆపేసి మరీ వెళ్ళి వచ్చేసి ఇంకా ఈ హాల్ అంతా కూడా ఎక్కడొక్కడ తెలుసు కదా మీకు, మా ఇంటిలో వాళ్ళందరూ కూడా తీసిన వస్తువు తీసిన దగ్గర అసలే పెట్టరు. అవన్నీ సర్దడానికి నేను ఉన్నాను కదా యంత్రాన్ని, అలాగని వాళ్ళ ఫీలింగ్ అనమాట. ఇక నేనైతే ఈ హాల్ అంతా సర్దేస్తున్నాను. ఈ హాల్ సర్దుతూ మీకు ఒక చిన్న మోటివేషన్ స్టోరీ అయితే చెప్పేస్తాను. మీరు కూడా ఈ చిన్న వ్లాగ్ చూస్తూ ఆ స్టోరీ అయితే వినేసేయండి. ఒకరోజు ఒక పెళ్ళి అయినటువంటి 10 సంవత్సరాల తర్వాత ఒక భార్యకు ఒక డౌట్ వచ్చింది. భర్తకు తన మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలి అని ఒక ఆలోచన వచ్చిందే తడవుగా ఆమె వెంటనే తన భర్తకు ఒక లేఖ రాసింది. ఆమె మనసులో వచ్చిన ఆలోచన ఏంటి అంటే, నేను నా భర్తను వదిలి వెళ్ళిపోతే అతను ఎలా స్పందిస్తాడో తెలుసుకోవాలనే కోరిక కలిగింది. ఆమె వెంటనే ఒక కాగితంపై ఆమె భర్తకు ఈ విధంగా రాసింది. ఇకపై నీతో కలిసి ఉండలేను, నీతో జీవితం పంచుకోలేను, నీతో బ్రతకాలి అంటే అసహ్యంగా అనిపిస్తోంది. నేను శాశ్వతంగా నిన్ను వదిలి ఇంటిని వదిలి వెళ్ళిపోతున్నాను. నీవు నా గురించి అసలు వెతకొద్దు అని చెప్పేసి ఆమె ఉన్నవి లేనివన్నీ కూడా తన భర్త ఏ మాటలైతే రాసి ఆ లేఖలో ఉంచితే తను బాధపడతాడో అవన్నీ కూడా రాసి ఆ లేఖను భర్త రాగానే కనిపించే విధంగా ఎదురుగా ఉన్నటువంటి ఒక టేబుల్ మీద ఉంచుతుంది. భర్త ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత అతను చూడగానే ఎదురుగా టేబుల్ మీద ఆ లేఖ కనిపిస్తుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుంది అంటే ఆ లేఖ రాసి ఇంటి నుండి బయటకు వెళ్లకుండా తన భర్త వచ్చి ఆ లేఖను చదివి తను ఎలా స్పందిస్తాడో దగ్గర నుండి చూడాలి అని కోరిక కూడా కలిగింది. ఆ కోరిక కలిగిన వెంటనే ఆమె మంచం కింద దాక్కొని చూస్తూ ఉంది. భర్త ఎప్పుడు వస్తాడా, ఆ లేఖను ఎప్పుడు చూస్తాడా, ఎప్పుడు చదువుతాడా, తనలోని ఫీలింగ్ ఎప్పుడు బయటకు వస్తుందా అని ఆమె ఎదురు చూస్తూ ఉంది. చూడగా భర్త ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే ఇల్లంతా చూస్తాడు. భార్య ఎక్కడ కనిపించదు. ఎదురుగా వెళ్ళి సోఫాలో కూర్చోగానే టేబుల్ మీద ఒక లేఖ కనిపిస్తుంది. అప్పుడు తను ఏంటి ఇది అని చెప్పేసి తెరచి చూడగానే అప్పుడు ఆ లేఖలో ఉన్నది ఏంటి అంటే, తను మొత్తం కూడా చదివేస్తాడు. నేను నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను, శాశ్వతంగా నీతో నేను ఉండలేను అని చెప్పి. అప్పుడు అతను ఆ లేఖను చదివి పెద్దగా నవ్వుతాడండి. పెద్దగా నవ్వేసి అతను ఈ విధంగా మాట్లాడతాడు. ఈ రోజు నుండి నేను స్వేచ్ఛ పొందాను. నా భార్య నాకు దూరమైంది. ఇది నా జీవితానికి నిజమైన ఆరంభం అని పెద్దగా నవ్వుతూ అంటాడు. వెంటనే తన ఫోన్ని తీసుకొని, స్వాతి ఎక్కడ ఉన్నావు? నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయింది. నువ్వు ఎక్కడున్నా సరే వెంటనే రా, నీతో నేను చాలా విషయాలు మాట్లాడాలి. ఎప్పుడు మనం కలుసుకునే కాఫీ షాప్ ఉంది కదా, అక్కడికి రా వెంటనే అని చెప్పేసి
అతను ఆ లేఖ మీద ఏదో రాసి వెళ్ళిపోతాడు. వెంటనే అతను వెళ్ళిపోయిన వెంటనే ఆ భార్య కన్నీళ్లతో మంచం కింద నుండి బయటకు వస్తుంది. ఏంటి నా భర్త ఇంతగా నేను వదిలి వెళ్ళిపోయినందుకు ఆనందపడుతున్నాడు అని చెప్పి ఆలోచిస్తూ కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ తనలో తానే ఒక ఆలోచన చేస్తూ కృంగిపోతూ ఏం చేయాలో అర్థం కాక తాను రాసినటువంటి ఆ లేఖను తీసుకొని భర్త ఆ లేఖలో ఏమి రాశాడో చూడాలి అని చెప్పి కోపంగా టేబుల్ మీద ఉన్న లేఖను తీసుకొని చదవడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ లేఖలో ఈ విధంగా రాసి ఉంది. ఒసేయ్ వెర్రిదానా, నీకు దాక్కోవడం కూడా సరిగ్గా రాలేదు. నీ కాళ్ళు మంచం కింద నుంచి కనిపిస్తున్నాయి. నేను షాప్కి వెళ్ళి పాలు తెస్తాను, టీ పెట్టడానికి రెడీగా ఉండు అని వ్రాసి ఉంది. అది చూసిన ఆ భార్యకు వెంటనే ఆ కన్నీళ్లు కాస్త ఆనంద బాష్పాలుగా మారిపోతాయి. భర్త ఎప్పుడు వస్తాడా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంది. ఈలోపు భర్త తిరిగి రానే వస్తాడు. అప్పుడు భర్త భార్యతో ఈ విధంగా చెప్తాడు. నా జీవితంలో సంతోషం అనేది నీతోనే ఉంది, నా ఆనందం కూడా నీతోనే ఉంది. నువ్వు లేని ఈ జీవితం నేను ఊహించగలనా అని చెప్పేసి నువ్వు నన్ను అర్థం చేసుకోవడంతోనే సగం జీవితం గడిచిపోతుంది అని చెప్పి ఎంతో బాధగా చెప్తాడు. దానితో భార్య తన భర్తను హత్తుకొని మన్నించమని అడుగుతుంది. వివాహం కేవలం ఒక బంధం మాత్రమే కాదు, అది ఒక గొప్ప బాధ్యత. ఇద్దరి జీవితాలు సంతోషంగా ఉండాలి అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం, అలాగే ప్రేమను పంచుకోవడం చాలా ముఖ్యం. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ వీడియో సందర్భంగా ఒక్క మాట చెప్పాలి అని అనుకుంటున్నాను. ఏ భర్త కూడా గుణవతి అయిన భార్యను, మంచి భార్యను వదిలి సంతోషంగా ఉండలేరు. మరి మీ భర్తలు మిమ్మల్ని వదిలి ఉంటే సంతోషంగా ఫీల్ అవుతారా, బాధగా ఫీల్ అవుతారా? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియోలో నేను చెప్పిన స్టోరీ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనకు జీవితంలో ఎదురయ్యే కొన్ని పరిస్థితుల గురించి మాట్లాడుకుందాము. కొన్ని అనుభవాలు అన్నమాట. చెప్పాను కదా, అనుభవాలు కొన్ని ఏంటి అంటే, కొన్నిసార్లు కొంతమంది నీవు మంచి పని అనేది మొదలు పెడతావు, నీకు నీ కుటుంబానికి ఉపయోగపడే పని, అభివృద్ధి అయ్యే పని, ఎదుగుదలకు దోహదపడే పని. దాని గురించి 100 మంది 1000 మంది నీ వెనకాల మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలను నీవు పట్టించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకు అంటే వాళ్ళు నీ వెనుక మాట్లాడుతున్నారు, నీ ముందు మాట్లాడట్లా. కాబట్టి వాళ్ళ స్థానము ఎప్పటికీ నీ వెనకే అని గుర్తుపెట్టుకో. ఎందుకు అంటే వాళ్ళకి మన ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం ఉండదు. కాబట్టి వాళ్ళు చేయలేని పని ఏదో మనం చేస్తున్నాము, కాబట్టి వాళ్ళు సాధించలేనిది మనం ఏదో సాధించడానికి రెడీగా ఉన్నాము. కాబట్టి ఎందుకంటే ఎప్పుడు కూడా ఇతరుల మాటల గురించి, మీరు చేసే పనుల గురించి వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ మాటలను మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మీరు చేస్తున్న పనిలో సక్సెస్ అనేది వస్తుంది, విజయం అనేది వస్తుంది, మీరు అభివృద్ధి అవుతారు, మీరు ఉన్నత స్థాయిలోకి వెళ్తారు. అప్పుడు ఏ నోర్లైతే మీ గురించి బ్యాడ్గా మాట్లాడాయో, చెడుగా మాట్లాడాయో, అవే నోర్లు మిమ్మల్ని రేపు ప్రశంసించే రోజు ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు కోసం అయితే మీరు తప్పకుండా ఎదురు చూడండి. ఈరోజు ఎవరైతే మిమ్మల్ని చెడుగా మాట్లాడుకున్నారో, చెడుగా ఆలోచించారో, చెడుగా ప్రచారం చేశారో మీ గురించి, రేపు వాళ్ళే మీ గురించి మంచిగా మాట్లాడతారు, మంచిగా ప్రచారం చేస్తారు. అంతా కూడా మంచి జరుగుతుంది. ఎందుకు అంటే విజయం అందుకున్న ప్రతి ఒక్కరు కూడా ముందు అవమానాలను ఎదుర్కొన్నవారే, నిందలు వేయించుకున్నవారే. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఒక పనిలో ముందుకు వెళ్తున్నప్పుడు ఆ పని గురించే మన ఆలోచన ఉండాలి. కానీ నేను ఈ పని చేస్తున్నాను, మరి నలుగురు ఏమనుకుంటారో ఏమో, వాళ్ళకి నలుగురికి నచ్చుతుందో లేదో, నలుగురికి ఇష్టం ఉందో లేదో ఈ పని అని చెప్పి మనం ఎప్పుడు ఆలోచించకూడదు.
ఎందుకు అంటే మనం ఆలోచించే ఆ నలుగురు మనం ఒక్క పూట పస్తూ ఉంటే ఇదిగో తినండి అని చెప్పి ఒక పూట భోజనం కూడా ఇవ్వలేరు కూడా. అలాంటి ఆ నలుగురు గురించి ఆలోచించి మన జీవితాన్ని ఎక్కడైతే ఉందో అక్కడే ఆపేసుకోవడం కరెక్ట్ కాదు. మనం జీవితంలో ఎదిగి నలుగురికి ఉపయోగపడేటువంటి పని గనక అయితే ఖచ్చితంగా మీరు చేసే పనిలో ముందుకు వెళ్ళండి. మనం చేసే ప్రతి పనిలో కూడా అది నలుగురికి ఉపయోగపడే రీతిగా ఉండాలే కానీ మనకొక్కరికి ఉపయోగపడే రీతిగా అయితే ఉండకూడదు.